నా పేరు రమాదేవి. నేను సన్న చిన్న కారు రైతుని. రైతు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకు ఎంత 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాక మీ రైతుల పరిస్థితి? ఏం లేదు. రేవంత్ రెడ్డి అన్ని బూటకప్పు మాటలు చెప్పి మొత్తం నేను అన్ని చేస్తా, నేను మొత్తం మాఫీ చేస్తా, రైతులకు ఆదుకుంటా, లేకపోతే ఉద్యమకారులను ఆదుకుంటా అని బోకర్ మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కి చల్లగా నిద్రపోతాను. కానీ నిద్రపోని మీరేమో నిద్రపోతున్నారు అంటారు. ప్రధానంగా మీ మహిళలకు 2500 అన్నారు. తులం పెళ్లి అయితే తులము లక్ష్మి కళ్యాణ లక్ష్మి కింద ఇంకా మళ్ళీ తులం ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. ఫ్రీ బస్ అన్నారు. ఇవన్నీ అన్నారు. ప్రధానంగా మీ మహిళలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లున్నది అదంతా? అయితే ఒకటి చెప్తున్నాం మేము ఈ మీడియా ద్వారా. అసలు మా మహిళలకు 2500 మేము అడిగినామా? కాంగ్రెస్ వాళ్ళకి ఆడిపోయి మాకు ఇల్లు అన్నామా? ఫ్రీ బస్ ఇవ్వమని అడిగినామా? లేకపోతే ఇంకా ఇదేంటి తులం బంగారం ఇవ్వమని అడిగినామా? మంచిగా పాప కేసీఆర్ కూకుండా నిలబడ్డాడు. కానీ పెళ్లి చేసుకుంటూ వట్టి ఇట్లా అప్లికేషన్ ఫామ్ ఏ దళారికి సంబంధం లేకుండా ఒక అప్లికేషన్ ఫామ్ రాసిగాడు వెళ్ళి మీకు 1,00,000 రూపాయలు పంపిస్తాం, మీకు 3 నెలల లోపే మీ పెళ్లి ఖర్చులకే నెలలోపే పంపిస్తా అని పంపించిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈయన దరిద్రుడు. అందరు మోసం చేసి గద్దెలెక్కి దొంగ నాటకాలు ఆడతాడు. ఆయన పతనానికి మేము నాంది పలుకుతాం. ఆడవాళ్ళందరూ కూడా ఇలా ఆడవాళ్ళ ఫ్రీ బస్ మేము పెట్టాను. ఇలా ఎంత నష్టం వాస్తవంగా కూడా. మార్పు రావాలన్నారు. ఎట్లుంది మార్పు? మార్పు మంచిగానే ఉన్నది. మార్పు ఎట్లున్నది అనుకుంటాను. 11 నెలల పారాల బస్సులో మంచిగా సిగరెట్ పట్టుకొని కొట్టుకుంటా అంటే మా అన్నలందరూ నవ్వుతారు మంచిగా. అంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఈ ఇళ్ళలో కూడా అసలు మొగలకు లెక్క చేయకుండా మా ఫ్రీ బస్ అయినా నువ్వేందా చెప్పేదనే కాడికి పిల్ల మొగలకు అవుతాడు. ఇప్పుడు ఎక్కడ చక్కగా ఉన్నది కాంగ్రెస్ పాలన. బోనస్ ఎక్కడన్నా సంవత్సరం కింద నీకు ఏం చెప్పింది తెలుసా? ఎలక్షన్ ముందు డిసెంబర్ 9వ తారీఖు రాసుకోవాలి, నేను ప్రభుత్వంలో అయితాను, నేను మీ రైతులందరికీ బోనస్ ఎత్తా, ఎవరన్నా మీరు లోన్ తీసుకొని వాళ్ళు లోన్ తీసుకొని పెట్టుకోవాలి, మీకు మాఫీ చేస్తానన్నాడు. ఏది మరి తీసుకున్న వాళ్ళకే చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన అడగక ముందుకే అన్ని చేసిండు. ఏంది కళ్యాణ లక్ష్మి వాళ్ళని అడగకపోయినా కూడా తెలంగాణ అనేది అందరిది కాబట్టి ఆయన స్వార్థంగా ఆయన కార్యకర్తలకు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకుని కావచ్చు. ఎవరు అడిగేది ఎప్పుడు అందరూ ఓకే అని కేసీఆర్ టు బెనిఫిషియర్ అన్నట్టుగా ఏ దళారికి సంబంధం లేకుండా ఆయన వేసిండు. అవునా కాదా? ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ఇంకేంటిది రైతులకు రైతు బీమా, రైతు భరోసా, ఇవన్నీ వేసుకుంటూ వచ్చిండు. నీళ్లు ఇవాళ కాళేశ్వరం నీళ్లు చేయబట్టి మొత్తం పండించుకొని మొత్తం ఎదురు చూస్తారు రైతులంతా. మా ఎప్పుడు కొంటాడు అని. మీరు రాలే మేము మా మార్కెట్ లో చూపిస్తాం వడ్లు అనేది. అదే విధంగా ఎప్పుడైతే ప్రతిసారి రేవంత్ రెడ్డి భాష ఏంది కేటీఆర్ కావచ్చు కేసీఆర్ పట్ల దురుసుగా మాట్లాడతాడు. అట్లా మాట్లాడిన ఎట్లా చూస్తారు? పేగులు మేడకి వేసుకుంటాం, మా కార్యకర్తలను వదిలిపెడితే అది చేస్తారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా అయితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి తల్లి పాత్ర తండ్రి పాత్ర పోషించాలి. అవునా కాదా? ఇప్పుడు తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించే రౌడీ షీటర్ లెక్క, ఒక రౌడీ లెక్క, ఒక గుండా లెక్క వచ్చి మాట్లాడితే కింద ఉన్న వాళ్ళు కూడా ఊరుకోరు కదా. నువ్వే నేర్పుతాను చదువు, ఇవన్నా చదువు మీరు నేర్చుకోవాలి, మా వాళ్ళు వచ్చిన తనులు మీరు అన్నది అనుకోవాలని చెప్తాను. ఎక్కడ ఆయన మంచి పద్ధతి ఎక్కడ ఆయనే ఉందాగా ప్రవర్తించాలి. ఒకటి మీరు చూడండి, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూసినాం, టీడీపీ ముఖ్యమంత్రిని చూసినాం, ఇంకా ఈ రెండే ఎక్కువ పాలించినాయి కాబట్టి వీళ్ళని చూసినాం. నా ఏజ్కి అయితే నేను కావాలనే చూసినా, కేసీఆర్ గారిని చూసినాం. ఇక్కడెక్కడన్నా మీ పేగులు మెడకేసుకుంటాం, మీ అంతులు చూస్తాం, మా కార్యకర్తలు వీణలు వాయిస్తాం అంటే కడవలు ఏమన్నా పట్టుకున్నారా అన్న? ఎవరైతే ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలను మాయ చేసి ఏం చేసిండు అంటే ఏదో చూపిస్తాడట, ఏదో చేస్తాడట అని వాళ్ళు తప్పుదో పోయి ఇవాళ అనుభవిస్తాను. అందరం కూడా ఇవాళ ఏమనుభవిస్తాను? ఏది లేదు. మాకు తక్కువ పెడతారు. ఇవాళ పిల్లలకు స్కూల్ ఫీజు, స్కూల్ రియంబర్స్మెంట్ లేదు, కాలేజ్ రియంబర్స్మెంట్స్ లేవు, ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు ఎక్కడ వేసిండు? ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడైతే ఏమైతే ఉద్యోగాలు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తా అన్న వాటినే ముందటేసుకుంటాను తప్పితే ఆయన కొత్తగా ఏమన్నా తెచ్చిండా? ఇవాళ ఆయనే ఒక్కడే పట్టుకున్నాడు. హైడ్రా ఏంది అంటే మా సొంటలందరినీ ఈ హైడ్రా ఏంటిది, ఇదేంటిదో నాట అదేంటిదో నాట అని మేము ఆలోచించాలి. కాబట్టికే
మైండ్ అంతా ఒకసారి డైవర్ట్ చేసి ఇవన్నీ ఎవరు గుర్తుంచుకోవద్దన్నట్టుగా చెప్తాను. కేసీఆర్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ కొంచెం గొప్ప చెప్తున్నారు. మానుకోట లాంటి ప్రాంతాలకు మేము రానేమో, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాదులు అయితే కొంతమంది మేము రాళ్ళతో కొడతాం, మాకు అన్యాయం చేసిందని అంటున్నారు. దాని పట్ల మీరు ఏం చెప్తారు? ఒకటి అన్న నేను అనేదంటే రైతులు అనేటోళ్ళు ఒక మానుకోటకు బానిసలు కాదు, ఎవరైనా కూడా ఒక మానుకోటకు బానిసలు కాదు, వాళ్ళ జాగిరి కాదు, కాంగ్రెస్ వాళ్ళ జాగిరి కాదు. ఏ ఊరైనా ఒక్క మానుకోట కాదు, ఎక్కడైనా కూడా వాళ్ళ జాగిరి కాదు. మానుకోటలో అన్ని వర్గాలు ఉంటాయి అన్న. టిఆర్ఎస్ ఉంటది, బిఆర్ఎస్ ఉంటది, టీడీపీ ఉంటది. వాళ్ళు అట్లా మాట్లాడితే వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలేరే. పట్టించుకోక ఏం చేస్తారంటే మేము ఏదో ఒకటి అలజడి సృష్టిస్తామంటే, ఒకప్పుడు జగన్ మానుకోటకు వస్తానా అంటేనే అప్పుడు అంత ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన మానుకోట రాళ్ళతో రుచి చూపించడం, అప్పుడు చేసి చూపించడం. మరి ఇలా రాలే, ఒక్క కాంగ్రెస్ నాయకుడు అవ్వలే కదా, రావాలే కదా. మాట మీద నిలబడేటోళ్ళు కాదన్న వీళ్ళు, మాట మీద నిలబడేటోళ్ళు కాదు. ఏమైనా రైతులను నాశనం చేయాలి, ఈ ఆడవాళ్ళను మభ్య పెట్టి మీ డాక్టర్ గ్రూప్ లో మిమ్మల్ని కోటేశ్వర్లని చేస్తా, మిమ్మల్ని అది చేస్తా అని అనుడు తప్పితే ఏది కూడా చేయరు. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఏది చేయరు. మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ అనేది కేసీఆర్ గారు రావాలని ముక్త కంఠం తోటి కూడా కేసీఆర్ సీఎం రాబోయే కాలానికి అందరిని అక్కడ చేసుకున్నాం. ఎవరికి అన్యాయం చేయలేదన్న, కానీ ఈయన మాటలు పట్టుకొని నాశనం చేసుకున్నాం. రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని మహిళలు ఓటేసి వస్తాను కానీ రైతు బంధు బంద్ అయింది. రైతు బంధు బంద్ అయిందా? మరి ఆయన 15,000 ఇస్తా అన్నాడు కదా నీకు? ఇయ్యలేగా 15,000 ఇస్తలేడా? బోనస్ బోనస్ కూడా ఇంకా పల్లె వానికి ఒక మనం వ్యవసాయం చేస్తాం, ఒక సంవత్సరం చేస్తాం, సంవత్సరం చేసే తెలియలేదా వానికి? అప్పు కొట్ట తెలియలేదా? పుట్ట తెలియలేదా? సీఎం నేను రైతు బిడ్డ నాకు అంత తెలుసు అని అంటున్నాడు. ఏమంటాడు వాడు? ఏడా వాని కొడంగల్ ఉన్నది వానికి రైతు బిడ్డ తెలుసు, ఇక్కడ లేదు. అక్కడ రైతుల భూములు కూడా గుంజుకుంటాడు. మేము పోతే బాగుండేవాడు, వాడు ఈ ఏరియాలో వస్తే మంచిగా ఉండేవాడు. ఎందుకు ఏం చేస్తావు? మనం ఏం చేస్తామా? అది ఏం చేస్తే తర్వాత అది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఏదైతే అదే వచ్చేది. ఏ మాట అంటే తప్పలే మాట. కానీ ఒకటి ఏమన్నారంటే జనం ఈయనకు ఎన్నిసార్లు ఓటేయాలని అది జనం మోసపోయారు తప్ప కేసీఆర్ చేసింది పాపం మాకు అసలు మేము చేసినాం పాపం కేసీఆర్ చేయలే. అది ఎందుకంటే ఓట్లు వేసినాం. మార్పు రావాలి మార్పు రావాలంటే ఇక వచ్చింది బుద్ధి. మళ్ళీ వేస్తారే ఓట్లు. మళ్ళా ఇంకా ఒకటి కాదు వానికి 5 చేస్తాం. పంచాయతీ చేసి సపరేట్ గా పొద్దున్నైతే ఆయన తిడతా ఉంటాడు మాజీ సీఎం రేవంత్ రెడ్డి. ఈయన చేతగాక ఆయన తిడతాడు. ఇప్పుడు తిట్టడం ఒకటే పెట్టుకున్నాడు ఆయన. ఈయన పరిపాలన ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల 6 హామీలు ఇస్తలేరు. ఏమున్నది ఏం లేదు.